వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. పటాన్ చెరువు మండలం చిట్కల్లోని సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ గురుకుల బాలికల పాఠశాలలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు రాత్రి బస చేశారు. కలెక్టర్ రాత్రి 7:30 ప్రాంతంలో రెసిడెన్షియల్ స్కూల్ను ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థుల స్టడీ అవర్స్ కొనసాగుతుండడాన్ని గమనించి వారికి అందిస్తున్న భోజన వసతి సదుపాయాలు, విద్యా బోధన, రోజువారీ దినచర్య, మెనూ వంటి అంశాలను పాఠశాల ప్రిన్సిపల్ కల్పనను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ వెల్ఫేర్ అధికారి దేగుజ, తహసీల్దార్ రంగారావు, వసతి గృహ సిబ్బంది పాల్గొన్నారు. పటాన్ చెరువు మండలంలో చిట్కుల్ గ్రామంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో విజిట్ చేయడం జరిగింది. ఈ విజిట్ చేసి ఈరోజు ఇక్కడే నైట్ హాల్ చేయడం కూడా జరుగుతుంది. స్టూడెంట్స్ అందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ స్టూడెంట్స్కి ఇది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్స్టిట్యూట్గా ఉంది. ఇక్కడ స్టూడెంట్స్కి ఐఐటి జేఈ కోచింగ్ ఇస్తున్నారు, నీట్లో కోచింగ్ ఇస్తున్నారు, ఎంసెట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా కోచింగ్ ఇస్తున్నారు. సో వారందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఒక మోటివేషన్ అండ్ స్టోరీస్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. సో వాళ్ళకి ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ ఉందా అన్నది కూడా తెలుసుకోవడం జరిగింది. అవన్నీ కూడా మనము త్వరలోనే పూర్తి చేస్తాము. ఓవరాల్గా స్టూడెంట్స్ ఎక్స్ప్రెస్డ్ హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్ అండ్ అందరికీ కూడా బాగా చదువుకోమని కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.